హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలా జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ కూడా అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరూ కూడా జాయిన్ అవ్వండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న సంస్థ నుండి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్లో మనకి వేకెన్సీ నోటీస్ ఫర్ ది వేరియస్ పోస్ట్ ఎట్ ఎన్ఎస్డి న్యూ ఢిల్లీ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ యొక్క పోస్టులు మాట. ఓకేనా, అకౌంట్ ఆఫీసర్ అని, అసిస్టెంట్ రిజిస్టర్ అని చెప్పేసి, ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అని. ఓకేనా, వీటి కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అప్లై చేసుకోవడానికి ఇక్కడ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఏప్రిల్ 2025 అయితే లాస్ట్ డేట్. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్లో మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ వేకెన్సీ నోటీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అది చూసి మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు. మీ డౌట్స్ అన్ని కూడా ఎక్స్ప్రెస్ చేసినట్టయితే అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ కి మనకి ఇన్వైట్ చేశారు. అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇందులో మనకి ఫిఫ్త్ వన్ అండి, లోవర్ డివిజన్ క్లర్క్ కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ కింద వీళ్ళైతే తీస్తున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అకౌంట్ ఆఫీసర్ మీరు అప్లై చేయొద్దు. ఎందుకంటే ఇది డిప్యూటేషన్, అంటే ఒక 2 ఇయర్సో 3 ఇయర్సో ఉంటుంది. తర్వాత మిమ్మల్ని పంపించేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఈ రెండిట్లకి కూడా చూసుకోవద్దు. మిగిలిన ఈ రెండిట్లకి ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్టయితే టోటల్గా 5 వేకెన్సీ ఉన్నాయి. అందులో మనకి యూఆర్ కేటగిరీకి వచ్చేసి 3, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 1, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ఒక పోస్ట్ అయితే తీయడం జరుగుతుంది. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. అంటే 19,900 నుంచి 63,200 వరకు శాలరీ అనేది ఉంటుంది. మీకు ఇనీషియల్గా 19,900 ఇచ్చినట్టయితే గ్రాస్ శాలరీ నెలకు వచ్చే జీతం ఎంత ఉంటుందంటే 39,000 వరకు మీకు జీతం అయితే ఉంటుందన్నమాట. దీనికి మనకి ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పుకునే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసిన ఒక లైక్ వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి లోవర్ డివిజన్ క్లర్క్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎస్ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ అండి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సెకండరీ 10+2 ఆడిట్స్ ఈక్వాలెంట్ అన్నారు. అంటే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్స్ ఎనీ బ్రాంచ్ అండి. ఇంటర్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమాలో కూడా ఈసీఈ, త్రిబుల్ ఈ, సిఎస్సి, నెక్స్ట్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైనా సరే ఓకేనా, డిప్లొమాలో ఎనీ బ్రాంచ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా నుంచి కాకుండా ఇంటర్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బోత్ ఇంటర్ అండ్ డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అండి. దీనికి టైపింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. ఓకేనా, మీకు రిలవెంట్గా సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ మీకు టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి. 35 వర్డ్స్ మినిట్స్. ఓకేనా, 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి, లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా టైప్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి టైప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, హిందీ ఆర్ ఇంగ్లీష్. హిందీ అయితే 30 వర్డ్స్, ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్. ఓకేనా, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఓకేనా, ఈ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. దాని ద్వారా మీరు డైరెక్ట్గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎటువంటి ఆఫ్లైన్లో మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎస్ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ 3 ఇయర్స్. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే యూఆర్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అండి. ఓకేనా, అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ అండి, ఆల్ కేటగిరీ ఉమెన్స్. ఓకేనా, లేడీస్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే యూఆర్లో అప్లై చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసి 500, ఓబీసీ వాళ్ళకి 250 రూపీస్ అండి. మీరు డెబిట్ కార్డు అండ్ యూపీఐ పేమెంట్స్, ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చండి. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 28 ఏప్రిల్ 2025 అనేది మనకి లాస్ట్ డేట్. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మనకి 2 పార్ట్స్ ఉంటాయండి. టోటల్గా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 ఆబ్జెక్టివ్ టైప్ అవుతుంది. జనరల్ నాలెడ్జ్, అథ్మెటిక్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్ మీకు 80 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. మినిమం 40% మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే
8 4 32 మార్క్స్ మీరు వచ్చినట్టయితే 80 మార్క్స్ మీరు క్వాలిఫై అయిపోయినట్టే. 2 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. అండ్ పార్ట్ 2లో మీరు చూసుకున్నట్టయితే మీకు సబ్జెక్టివ్ టైప్ ఉంటుందన్నమాట. జనరల్ అవేర్‌నెస్, ఇండియన్ కల్చర్ వీటిల మీద మీకు 100 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్‌గా మీకు 40% మార్క్స్‌కొస్తే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. అంటే 40 మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. 2 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మీకు ఎవరైతే సీబీటీ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి కంప్యూటర్‌లో మీకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాలి. హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు టైప్ చేసినట్టయితే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది. ఓకేనా. దీన్ని బట్టి మీకు మెరిట్ లిస్ట్ అనేది ఏమి తీయడం అయితే ఏముండదండి. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.